అతను ఒక ట్రాక్టర్ డ్రైవర్. బస్సు నడపాలనే కోరిక పుట్టింది. ఇంకేముంది, బస్ స్టాండ్ సమీపంలో పార్క్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును దొంగిలించాడు. కానీ టోల్ ప్లాజా వద్ద యాక్సిడెంట్ చేసి రివర్స్ తీయటం తెలియక యాక్సిడెంట్ చేసిన పరిస్థితి. సింగరాజపల్లె టోల్ గేట్ వద్ద జరిగింది ఈ బస్సు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టి ఆ బస్సును వెనక్కి తిప్పే ప్రయత్నంలో అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో ఎవరైతే టోల్ ప్లాజా సిబ్బంది ఉన్నారో అతన్ని పోలీసులకి అప్పగించిన పరిస్థితి. యాక్సిడెంట్ చేసి రివర్స్ తీయటం తెలియక అతను అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. జనగామ బస్టాండ్లో జరిగింది ఈ ఘటన. బస్సును దొంగిలించిన వ్యక్తి చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్నగా గుర్తించారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా జనగామ బస్టాండ్లో ఉన్న బస్సును తీసుకొని సూర్యాపేట రూట్లో అర్ధరాత్రి ఒంటరిగా వెళుతూ ఉండగా సింగరాజపల్లి టోల్ ప్లాజా వద్ద టోల్ గేట్ దిమ్మెను ఢీకొట్టాడు. 3 సార్లు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా బస్సు మొరాయించింది. అప్రమత్తమైన టోల్ సిబ్బంది వెంకన్నను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతను మద్యం మత్తులో ఈ దొంగతనానికి పాల్పడ్డట్లుగా గుర్తించారు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నావా? లేదు, వాళ్ళ పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.